పెట్టి నడిపిస్తా మామా, నిన్ను నలిపేస్తా మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా. ముందు క్లాసు పడితే ఇది ఏన్నారు సినిమా. జేమ్స్ బాండునైతే ఇది సూపర్ స్టార్ సినిమా. బాక్స్ బదులు పడితే ఇది మెగా స్టార్ సినిమా. ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా. మొగేలా నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఓకే, సో ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? యామిని, ముద్దు పేరు చిట్టి. చిట్టి మెమరీ ఎన్ని మెగాబైట్స్? 2 మెగాబైట్స్. అంతేనా? 2 మెగాబైట్స్ అంటే బాగా ఎక్కువేనా? చాలా. ఓకేలే, పర్వాలేదు. చెప్పు యామిని నీ గురించి. నా పేరు యామిని. నేను బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయింది. హాబీస్ లెర్నింగ్ మ్యూజిక్. వెరీ గుడ్. మీరు ప్రముఖ అలియాస్ బన్నీ. బన్నీ అంటే అల్లు అర్జున్ కదా? కాదు, ప్రముఖ. ఇక్కడ ప్రముఖ. బన్నీ అంటే ప్రముఖ అన్నమాట. సో ఇంట్లో బన్నీ అని పిలుస్తారా? చెప్పు బన్నీ. వెరీ ఫన్నీ. చెప్పు. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పు. నా పేరు ప్రముఖ రావు. నేను ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కాచిగూడ నుంచి వచ్చాను. బన్నీ అని ఎందుకన్నారు నేను? చిన్నప్పుడు మనం చిన్న చిన్న కుందేలను బన్నీస్ అని పిలుస్తాం కదా. అయితే చిన్నప్పుడు నా కళ్ళు పెద్ద పెద్దగా నేను చూడడం అలానే ఉండేదంట. సో అందుకని మమ్మీ డాడీ కలిసి బన్నీ అని పెట్టారు. ఓహో, అంత స్టోరీ ఉంది. చూడడం మాత్రమే కాదు, నీ పళ్ళు కూడా బన్నీ రాబిట్ లాగా ఉండేవేమో, అందుకని అది అల్లు అర్జున్ వాళ్ళ మమ్మీ డాడీ పళ్ళ గురించి పెట్టారు, నాకు కళ్ళ గురించి పెట్టారు. దేవుడా, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దమ్మా, నేనేమనలేదు అసలు. స్పందన అలియాస్ శాండీ. నాకు తెలుసు ఈ అమ్మాయికి శాండీ అన్న పేరు ఎందుకు పెట్టారు. బ్రాండీ అవుతుంది కాబట్టి కాదు, ఈమె ఎక్కువగా శాండ్ లో ఆడుకుంటూ ఉండేది. ఓ మై గాడ్. అది చూసి వాళ్ళ అమ్మా నాన్న ఏయ్ శాండ్ ఈ శాండ్ ఈ అని అడిగినా ఇచ్చేది కాదు. దాంతో దీని పేరు శాండీనే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు కదా. బా, ఆమె బ్రాండీ అవుతుందని నీకలా తెలుసు? ఫ్రెండ్ కదా, సీక్రెట్ మేమేమి చెప్పుకుంటాం. తెలిస్తే గెలిస్తే క్యాండీకి తెలియాలి గానీ బ్రాండీ గురించి నీకు తెలియదు. శాండీ గురించి చెప్పు శాండీ. హాయ్ స్మక్క. హాయ్, నా పేరు స్పందన. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయింది. నా హాబీస్ డాన్సింగ్. నీ గొంతు ఏంటి నా గొంతు కన్నా గమ్మకాలు పలుకుతున్నాయి? సుమాళిక అలియాస్ సుమి. హాయ్ సుమా, ఎలా ఉన్నారు? బాగున్నాను. నీ పేరునే షార్ట్ చేశారని అర్థం అయిపోతుంది. లేదు, నిక్ నేమ్ కూడా అదే, సుమి, టెడ్డీ, సుమో అని నా నేమ్స్. టెడ్డీ కూడానా? టెడ్డీ. సుమో కూడానా? చిన్నప్పుడు మంచిగా బొద్దు బొద్దుగా ఉండేదా, అందుకని బాగుంది నీ పేరు. వెరీ నైస్. నేను సెయింట్ ఆన్స్ కాలేజ్ నుంచి వచ్చాను. మీరు కూడా స్కూలింగ్ అక్కడే కదా? స్కూలింగ్ నేను సెయింట్ ఆన్స్ తార్నాకాలో చేశాను. అందుకని నేను ఇక్కడ డిగ్రీ చేశాను. ఇక్కడ స్కూలింగ్ ఎక్కడ చేసావు? స్కూలింగ్ ఇంటి దగ్గర. ఇంటి దగ్గర? ఇంట్లో చదువుకున్నావా? లేదు, ఇంటి దగ్గర స్కూల్. ఓకే, అలా కూడా చేస్తున్నారు ఈ మధ్య చాలా మంది, తెలుసా? అంటే వేరే ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. కాలేజ్ లో అంటే మీ క్లాస్మేట్ మా అత్తయ్య. మీ క్లాస్మేట్ మా అత్తయ్య? మీ క్లాస్మేట్ మా అత్తయ్య. ఐ మీన్ అది నీకు డిగ్రీ చదివిన కాలేజ్ లో ఏంటి నాకు అర్థం కాలే. మీరు డిగ్రీ చదివిన కాలేజ్, డిగ్రీ చదివిన రోజుల్లో అచ్చా చాలా ఏజ్ బయట పెట్టాను. పర్లేదు, ఇట్స్ ఓకే. చెప్పు. ఇంత చెప్పిన తర్వాత ఇంకా చెప్పడానికి మీ అత్తయ్య నా క్లాస్మేట్ గీత. క్లాస్మేట్ అంటే సెక్షన్స్, వేరే సెక్షన్స్ వేరే కాలేజ్ లోనా? ఫోటో చూపించి నాకు తర్వాత నేను గుర్తుపడతాను.
ఫోటో తీసుకు. తీసుకురాలే అత్తయ్య ఫోటో పెట్టుకోరా అసలు. బ్యాడ్ గర్ల్. ఓకే సుమి నువ్వేం చదువుతున్నావు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్. ఓకే మీకు అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 లబో లబో లబ్ లవ్ నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గో. స్లో ఆడి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక ఫాస్ట్. నువ్వు వెళ్ళి అక్కడ ఎల్లో దగ్గర రెడీగా ఉంది. నేను స్టార్ట్ అన్నట్టు మొదలెట్టు. అదొకటే సేపు అయింది. అంత నీరసం ఏంటమ్మా లైఫ్ లో? ఇప్పుడు నీ వల్ల మీకు ఎక్కువ పాయింట్లు వచ్చేసాయి. నువ్వు చాలా తక్కువ ఆడేసావు. పైగా ఆడటం కూడా ఎలా తెలుసా అసలు? ఇది కూడా పడిందా? మళ్ళీ నేను ఆడాలా ఇప్పుడు? ఆడాలి. అబ్బో ఇవన్నీ చూపిస్తా. 9 18 27 28 29 30 31 39 పాయింట్లు ఇచ్చేసావు ఈ అమ్మాయికి. ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి చిట్టి? వాటర్ తాగాలి. పిచ్చిదాన్ని ఇందాకే కదా ఉమెన్స్ హార్లిక్స్ తాగాలని చెప్పా. ఓ అవునా? ఎస్ నేను అదే తాగుతా అందుకు ఇంత నుంచి తెలుస్తోంది బాగా. నువ్వు హార్లిక్స్ తాగేలా లేవు, తినేలా ఉన్నావు. ఈటింగ్. మార్నింగ్ పళ్ళు తోముకోకుండానే తినేస్తాను అనమాట. లేదు నువ్వు So, అంత energy. పేస్ట్ బదులు ఉమెన్స్ హార్లిక్స్ వేసుకొని తోముకుంటున్నట్టున్నావు. సోప్ కి బదులు కూడా అదే. అందుకే రుద్దుకుంటున్నట్టున్నావు. అందుకే గ్లామర్ సున్ని పిండి లాగా. కరెక్ట్. నేను ఒక క్వశ్చన్ అడుగు. 12 ఇడ్లీలు 3 చెంచాలు తినేసి ఏమిటది? తినేసేయి. 12 ఇడ్లీలు 3 చెంచాలు తినేసేయి. తినేసా. 12 ఇడ్లీలు 3 3 చెంచాలు. చెంచాలు. గడియారం. ఓ రైట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఇక్కడికి వెళ్ళి రెడీగా ఉండవా ఎల్లోలో? స్టార్ట్. ఆల్మోస్ట్ చచ్చిపోయేంత పని అయింది పాపం ఈ గేమ్ ఆడేసరికల్లా. శాండీ ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? పాపం శాండీ. అందుకే ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి ఇంతకు ముందు. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. కదా? నీకు అలా అర్థమైందా? నువ్వు అదే చేస్తావు. మా అందరికి అదే అర్థమైంది. 9 18 27 36 37 38. స్టార్ట్. నువ్వు ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండవా? ఇక్కడ లోపల నుంచి. స్టార్ట్. మొత్తం ఈ వరసంతా ఆడాలన్నానా? డబుల్ డబుల్ ఆడనా? లేదు సింగిల్ సింగిల్. ఒకసారి Double hand వేసావు, ఒక బంతి వెనక్కి. అది వచ్చింది. ఒకటేసే వెనక్కి. 9 18 27 28. రెడీ 1 2 3 గో. కదా ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు.
రెండు వేసావు, అవి రెండు వెనక్కి వేసుకున్నా. 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ అనుష్క, పక్కన పిక్చర్స్. చిట్టి, చింతకాయల రవి. చిట్టి చిట్టి నువ్వు నిజంగా 2 GB చిట్టి. నువ్వు బంగారు సాంగ్ మధ్యలో వస్తాడు కదా, ఎట్టు చెప్పేవు అసలు అట్లా? నా టాలెంట్ బుర్ర నీది అసలు బుర్ర. నాకు కూడా వచ్చింది కదా అటు ది రోబో స్కాన్ చేస్తాం. స్కాన్ చేసేసిందమ్మా, చూద్దాం. చిట్టి 6 పాయింట్లు. భలే చెప్పేసావు నువ్వు. చింతకాయల రవిలో ఒక సాంగ్, అందులో ఎన్టీఆర్ స్పెషల్ అపియరెన్స్ కనిపిస్తుంది మనకి. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో కిర్రకి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. నెక్స్ట్ సెలబ్రిటీ రీమా సేన్, పక్కన పిక్చర్స్. అయ్యో నా బ్యానర్ పనిచేయట్లేదు. ప్రముఖ అలియాస్ బన్నీ. మనసంతా నువ్వే తూనీగా తూనీగా ఎందాక పరిగెడు. పాడు 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 పాడు. బాగుంది. పాటలు రావు. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. చూద్దాం చూద్దాం. ఆ వంక ఈ వంక ఎగిరావే ఎంచక్క. ఓహో హే సైకిల్ టైర్ వచ్చింది. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే. ఇంకా నా చాలింకా ఇంతేగా నీరెక్క
మనం డాన్స్ చేస్తుంటే మధ్యలో పాటలో అడవిలో సౌండ్ ఉంటారు వచ్చింది చూడు. లేదు, లేదు, దాని inside feeling. లల్లాలీలో అని వీలే కదా దాని ఇన్సైడ్ ఫీలింగ్ అది. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్. ఏ మన పిచ్చి పర్ఫార్మెన్స్ చూసి పాపం కొంచెం డిప్రెస్ అయినట్టున్నాడు. అందుకే ఇలా పెట్టుకున్నాడు. పక్కన పిక్చర్స్. చిట్టి రేసు గుర్రం. చూద్దాము. ఎలా సలోని అని ఎలా చెప్పావు? అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ లవర్. బ్రదర్ లవర్. ఓ లక్ష్మి, ఐ గాట్ ద రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. చేస్తా శ్వేత. దేవుడా. వదిలితే చెప్తా. వదిరా. నెక్స్ట్ సెలబ్రిటీ నాగ చైతన్య. పక్కన పిక్చర్స్. శాండీ. ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇదిగో స్క్వేర్లన్నీ గాల్లో కలుస్తున్నాయి, కొంచెం గట్టిగా వాడవా? ఏయ్ సినిమా పేరు చెప్పు. 100% లో 100% లో మనకు 10% వినిపించింది. పర్వాలేదు, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6. ఎవరు పాడొద్దు, ఒక్కదానివే పాట పాడవా? బాగుంటుంది ప్లీజ్. నాకు డబ్బింగ్ చెప్పు ఈరోజు. స్టార్ట్. వినగలుగుతావా? పాడు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా కొంచెం మర్చిపోయింది. కాఫ్ సిరప్ తగ్గించండి అమ్మాయికి. నెక్స్ట్ సెలబ్రిటీ రాధిక గారు. పక్కన పిక్చర్స్. శాండీ, తెలిసి నొక్కావా తెలియక నొక్కావా? చెప్తా. చెప్పు. సూర్యవంశం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. బాగా చేసావు. థ్యాంక్ యూ. శాండీ, నువ్వు ఎలా చెప్పావు ఇందాక సూర్యవంశం అని? వెంకటేష్ వైఫ్ మీనా, వెంకటేష్ మదర్ రాధిక. వెంకటేష్ మదర్ అండ్ వెంకటేష్ వైఫ్ కూడా రాధికే. వెంకటేష్ వైఫ్ మీనా, మరి వెంకటేష్ వైఫ్ మదర్ కూడా రాధికే. రాధిక. అవును, ఎందుకంటే వెంకటేష్ డబుల్ రోల్ కదా. ఓ సారీ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా.
నాన్నకి ప్రేమతో సినిమా డైరెక్టర్ ఎవరు? సుకుమార్. కరెక్ట్, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది పిల్ల దగ్గర. తీసుకో 6. శాండీ, సారీ బ్రాండీ, సారీ శాండీ 3. చిట్టి 3. రష్యా అధ్యక్షుని పేరేమిటి? అడిగేస్తా. తొందరగా పోయి. ఆప్షన్. ఎప్పటికల్లా వస్తావో చెప్తే దాన్ని బట్టి నేను ప్రిపేర్ గా ఉంటాను. ఓకే, ఒక 2-3-4 days. వెళ్ళి రాయితే. ఓకే బాయ్. 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 ఇంకెందుకు ఆప్షన్స్ అడిగి వస్తాను అన్నావు కదా. అప్పటిసరికి మీకు లైటింగ్ కి ఏ మా లైట్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ముందే నా ఫేవరెట్ మల్లెమాల 22,300 అయినా ఇంతే. ఓకే ఆప్షన్. ఏ పుతిన్, బి ఒబామా. పుతిన్. కరెక్ట్, తీసుకో 3. యామిని 3. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క మాసుమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి హై దక్కింది కిక్క శివాజీ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ. 6 పాయింట్లు తీసుకో. స్పందన 3, యామిని 3. చరిత్ర ప్రకారం శివాజీని మొదటిసారిగా ఛత్రపతి అని ఏ సంవత్సరంలో అన్నారు? మనం పుట్టినప్పుడు. శివాజీనేమో గానీ నీకు ప్రభాస్ ఎప్పుడు అన్నారో తెలిసే. ఛత్రపతి ఆప్షన్స్. ఏ 1671, బి 1674. 71. కాదు, 74. డింకిడికిం 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 రాగా సార్. మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి మొన్న సండే సంతకాడ మండే ఎండలోన పండే కట్టి నువ్వు తిండే వేసుకొస్తే గుండె లోపలొక్క పండే మ్యాచ్ జరిగి తిండే మాని నేను బెండైపోతూ ఉంటే సూది మందు గొచ్చకుండా సుర్రుమని పిస్తుంటే మత్తు మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే డబ్బు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చినా రాని అందమంతా నీదైతే నిన్ను కన్న అమ్మకేమో దండ మూటి పెట్టేస్తే మైడియర్ మామకొక్క పూల దండ వేసేస్తే రారా నా అల్లుడంటూ వాళ్ళు నన్ను పట్టేస్తే నిన్ను ఇంక మొత్తంగా నాకు అంట కట్టేస్తే సూపర్ 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 మచ్చి అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి బాగుంది, చాలా బాగుంది. చాలా Thank బాగుంది you. అనడం నన్ను వదిలేసేదాన్ని. డాన్స్ చేసాక వాయిస్ కొంచెం వచ్చేసింది చూసారా. అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మొత్తం వచ్చేస్తా. అప్పుడప్పుడు అంటే నేను రోజు అదే చేస్తాను. అందుకే ఉన్నది పోయింది. బాగా చేసావు ఏం కానీ. పోయింది? వాయిస్ అవునా? డాన్స్ చేసే వాయిస్ పోద్దా? మీ ఊర్లో అలా చెప్పారేమో. నాకు నీలా వాగితేనే వాయిస్ పెద్ది. నాలా వాగుతేనే వాయిస్ పెరుగుతుంది, డాన్స్ చేస్తే కాదు. అవునా? ఇప్పుడు సుమన్ ఇప్పుడు డాన్స్ చేసి నాకు 20 వచ్చిందా years నుంచి లేదా వాగుతుంది, కానీ చెప్పండి. voice ఎంత బాగుంది. వచ్చిందా లేదా?
సో అబ్బో ఆన్సర్ ఏంటి? డాన్స్ చేస్తే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తే వాయిస్. ఇందాక రాలేదా? అప్పుడు ఎనర్జీ లేదు. డాన్స్ చేస్తే ఎనర్జీ వచ్చింది. చా నువ్వు కూడా చెప్పేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు నా నోటి నుంచి నిజాలు బయటకు రావాలి. అవునా? అప్పుడప్పుడే చెప్తావా? అప్పుడప్పుడే నమ్మకండి చెప్తా. అసలు. సుమ గారు అసలు నమ్మకండి. తను నా పాత ఫ్రెండ్. పాత ఫ్రెండా? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అంటే మీరిద్దరు ముసలోళ్ళ? సుమ గారు మీ ఇండైరెక్ట్ గా మిమ్మల్ని అనింది. సుమా గారు, నేను మీ పేరుని మెన్షన్ చేయలేదు. గారు వదిలేయ్. ఇద్దరు సుమా, అన్నారు. ఆంటీ అని అన్నాను. నీకు పాయింట్స్ రావే. ఇప్పుడు నీ దగ్గర థ్యాంక్ యూ. ఇంతేనా? ఇంకొంచెం కొట్టుకోరా ప్లీజ్. కాసేపు నెక్స్ట్ రౌండ్. నాకు చాలా రోజుల నుంచి చూడాలని కోరిక. కాదు చూడాలని Next కాదు, round. మీరు వాయిస్ మీరు కొంచెం కాపాడుకుంటారు మేము అడగడం వల్ల. ఐ సినిమా డైరెక్టర్ ఎవరు? నో క్లూస్. ఆప్షన్స్ ఉన్నాయి, క్లూస్ అవసరం లేదు. ఆప్షన్స్. ఏ శంకర్, బి పి వాసు. శంకర్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. ప్రముఖ 3. థ్యాంక్ యూ. ఎవరిదైనా ఒకటి రాండి, 3. శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించి అభినవ వ్యాసునిగా బిరుదు పొందిన కవి ఎవరు? ఆప్షన్స్. ఏ దాశరథి రంగాచార్య, బి దాశరథి కృష్ణమాచార్య. క్వశ్చన్ ఏంటి? శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతములను సరళంగా తెలుగులోకి రచించి అభినవ వ్యాసునిగా బిరుదు పొందిన కవి. ఏ దాశరథి రంగాచార్య, బి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి. దాసనారాయణ. ఆప్షన్స్ లేవు అక్కడ. కృష్ణమాచారి. రాంగ్ ఆన్సర్. దాశరథి రంగాచార్య. మన దేశ రాజధాని నగరం ఏది? రామా, ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్. బతికించినవు తల్లి. 6 వచ్చు. లేకపోతే కానీ మీ స్పూన్ లో వాటర్ పోసుకొని చనిపోతుంది. సుమాలిక 3, ప్రముఖ 3. ఏ నగరాన్ని మన దేశ ఆర్థిక నగరంగా పిలుచుకుంటారు? ఫైనాన్షియల్ స్టేట్. ఆప్షన్ ఏ ముంబై, బి ఢిల్లీ. ముంబై. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకో. సుమాలిక 2, ప్రముఖ 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. బన్నీ. చెప్పు. ఏం చెప్పాలి? 10, 9, 8, 7. చెప్తా. సారీ ప్రణీత. ఓకే చూద్దాం. -6. నాకు ఐబ్రో దగ్గర డౌట్ వచ్చింది. నువ్వు పడుకునేటప్పుడైనా నోరు మూసుకుంటుంటావా? అలా కాదు, నిద్రలో కలవరిస్తుంటాను. మా మమ్మీని కొడతాను. పడుకొని నోరు తెరిచి పడుకుంటది. నెక్స్ట్ చిత్రం. శాండీ. రానా. చూద్దాం. రాణా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం. శాండీ. సమాంత. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. చిట్టి. గోపీచంద్.
చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6. మంచి కలర్ఫుల్ కాస్ట్యూమ్ తో గోపించండి. నెక్స్ట్ చిత్రం. చిట్టి. తమన్నా. చూద్దాం. తమన్నానే కరెక్ట్. చిట్టి బాగా చెప్తున్నా చిట్టి. 6 నీకు. నెక్స్ట్ చిత్రం. శాండీ. మంచు మనోజ్. చూద్దాం. మరీ ఫాస్ట్ గా చెప్పావు. వామ్మో నువ్వు మామూలు దానివి కాదు అసలు. కరెక్ట్ ఆన్సర్ 6. వీళ్ళ స్కోర్లు 73, 75, 28, 39. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. బన్నీ నీ స్కోర్ పైన నీ ఒపీనియన్ ఏమిటి? నాకు ఏంటంటే చచ్చిపోవాలని అనిపించట్లేదు, ఎందుకంటే ఎందుకంటే గేమ్ రౌండ్ ఉంది చూసుకుంటా అబ్బా. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి చావు పరిష్కారం కాదు. దానికే చచ్చిపోవాలనుకోవట్లేదు. నా బతుకు. జనాలు కూడా అలాగే చిన్న చిన్న వాటికి అప్సెట్ అయిపోవడాలు, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడాలు, ఇవన్నీ కాదు. లైఫ్ ఇస్ ఒక నిమిషం. వెరీ షార్ట్. ఓకే, లివ్ ఇట్ యా, లివ్ ఇట్ లాంగ్ లైక్ అ క్వీన్. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మీ గేమ్ మీరు ఇలా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. ఈ కళ్ళజోడికి ఇక్కడ ఒక గిటారు, ఇక్కడ ఒక గిటారు తగిలిస్తున్నారు. ఇది చేతిలో పట్టుకుంటున్నారు. దీనిపైన ఒక బంతి పెడుతున్నారు. దీన్ని మీ మొహానికి దగ్గరగా పెట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. అండ్ దాన్ని ఇందులో పడేస్తున్నారు. ఇప్పుడు దీన్ని తీసి ఇక్కడ, దీన్ని తీసి ఇక్కడ వేస్తున్నారు. ఇది గేమ్. రెడీ? 1 2 3 గో. చేత్తో పట్టుకో. పైకి. ఫేస్ పైకి, ఫేస్ పైకి. పైకి పైకి రాని, పైకి పైకి పైకి. కిచెన్లు తీయడం మర్చిపోయింది. బాడీకి తగులుతుంది. కిచెన్లు కిచెన్లు కిచెన్ పడలేదు కదా. ఈ ఒక్కటి నువ్వు ఇక్కడ వరకు ఫేస్ వరకు రాలేదు కాబట్టి ఇది ఒకటి మైనస్. సో 2 4 6 36 ట్రావెలింగ్ సెట్. గో. Three, 4, 5, 6, 7, 8, 9. 54 points.
కూల్ జగ్. రెడీ 1 2 3 గో. ఒక బంతి కింద పడిపోయిన గిటార్లు వేసావు, ఇవి రెండు మేము తీసేసాం. 3 4 5 6 7 8 9 54 లీడ్ లో ఉన్నావు. అండ్ రైస్ కుక్కర్. శాండీ నువ్వు లీడ్ లో ఉన్నావు. ఎస్. చిట్టి నీ టార్గెట్ 57. నువ్వా విన్ను శాండీ విన్నా చూద్దామా? రెడీ 1 2 3 గో. ఇక్కడ దాకా ఏ కిచెన్. 7 అంటే ఒక 10 ఐటమ్స్. కిచెన్ కిచెన్ కిచెన్. ఇంకొకటి ఇంకొకటి. 1 2 3 4 5 6 7 8 9. ఆ బంతి కనుక వేసేసి ఉంటుంటే నువ్వు విన్. 54 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ శాండీ. చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్. విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ 4 బర్నర్ స్టవ్. కంగ్రాచులేషన్స్. మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.